జెనెటికల్ అపీరెన్సెస్ ఆధారంగా అంటే మనకి డిఎన్ఏ మన వ్యవస్థ దీని ఆధారంగా చదువులో చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది చదువుకున్న వాళ్ళ కుటుంబంలో చదువు ఎక్కువగా ఉంది, చక్కగా చేసుకుంటున్నారు, లేకపోతే లేని వాళ్ళకి లేదు అంటే కారణం ఆ జెనెటికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. రెండవది అభ్యసన సామర్థ్యం అందరికీ ఒకేలాగా ఉంటుంది, ఒకరికి ఒక రకం అంటే ఒకరికి ఒక రకం. ఇట్లాంటి సందర్భంలో ఇదివరకు మా చిన్నప్పుడు ఏంటంటే మా అబ్బాయి సరిగ్గా చదివింది గుర్తుండట్లేదండి, లేదా చదివింది అవగాహన ఉంటుందంటే ఫస్ట్ టీచరు ఆ తర్వాత మేము బాగానే చెప్తున్నామమ్మా, కావాలంటే మిగతా స్టూడెంట్స్ అడగండి, మీ పిల్లలకి అర్థం కాకపోతే ఏం చేస్తాం అంటే గనక అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్లు అప్పట్లో చ్యవనప్రాశ లాంటి ఇచ్చేవాళ్ళు. అది తింటే మెమరీ పెరుగుతుంది లాంటి. అది తిన్నంత మాత్రం పెరిగి ఏం లేవు. కాకపోతే రాబోయే రోజుల్లో మాత్రం ఈ సమస్యకు ఒక కొత్త పరిష్కారం ఏంటంటే ఒక చిప్ పెడతారట బ్రెయిన్ లో. సైంటిస్టులు తాజాగా కనుక్కున్నటువంటిది. ఆ చిప్ వల్ల అభ్యసన సామర్థ్యం పెరుగుతుందంట. ఆ ఇంకా బాగా ఇప్పుడు నేను ఒక డిటెక్టివ్ ని 40 నిమిషాల్లో చదివేయగలను, పెద్దది. చిన్నదైతే 25 నిమిషాల్లో చదవగలను. ఒక నవల్ని 3 అవర్స్ లో చదవగలను. ఆ స్పీడ్ అన్నటువంటిది నేను ఏళ్ల తరబడి చదవడం వల్ల వచ్చినటువంటి అలవాటు. ఇంకొకళ్ళు ఇదివరకు మొదట్లో నేను నవలు చదవాలంటే 4-5 రోజులు బట్టి, డిటెక్టివ్ 2-3 రోజులు బట్టి. ఇవాళ రోజునైతే సరే ఇప్పుడు నాకైతే టైం దొరకట్లేదు, చదివే తీరికలేదు, కానీ ఆ విధమైనటువంటి స్పీడ్నెస్ ఇప్పుడు ఈ చిప్ తో తెస్తారట.